మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఎన్డీఏ సభ్యులటువంటి సమావేశం ముగిసింది. ప్రస్తుతం సమావేశం నుంచి ఎమ్మెల్యేలు, అలాగనే మంత్రులు, అలాగనే ఎంపీలు అందరూ బయటకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఉన్నారు. సార్ చెప్పండి, సమావేశంలో ఏం జరిగింది? చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ మీకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? 100 రోజుల పరిపాలనలో 100 కార్యక్రమాల గురించి పుస్తకాన్ని ప్రచురించడం అనేటువంటి జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా సూపర్ 6 కార్యక్రమాలకు సంతకాలు చేయడం, వాటి అమలు పరిచేటటువంటి విషయాల్లో అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేసిందన్నది ఈరోజు మా నేతల మాటల్లో స్పష్టమైంది. మరి మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపినటువంటి ప్రభుత్వంగా చరిత్రలో నిలబడుతుంది. అంతేకాకుండా వచ్చే 100 రోజులకి మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలాంటి పనులు చేయాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నటువంటి అంశం మీద ఈ నెల 20 నుంచి 26 రోజులుగా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి పనులు చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తామో కూడా చెప్పి ప్రజల యొక్క విశ్వాసాన్ని మరింత చొరగొనే విధంగా పనిచేయాలనేటువంటి ఒక దిశను నిర్దేశించడం అనేటువంటి జరిగింది. అంటే ఈ 7 రోజుల పాటు మీరు నియోజకవర్గాల్లో తిరిగి ఏం చేస్తారు? అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏం తెలుసుకుంటారు? దానికి సంబంధించి ఏమన్నా ఒక ఇది? ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్లో మేము ప్రతి గ్రామానికి ఒక జాబ్ చార్ట్ని క్రియేట్ చేశాము. అంటే యాక్షన్ ప్లాన్ అనేటువంటిది రూపొందించాం. ఆ యాక్షన్ ప్లాన్లో ఇప్పుడు ఈ 100 రోజుల్లో ఎన్ని కార్యక్రమాలు జరిగాయి, ఇంకా ఎన్ని కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి, అవి ఎలా పూర్తి చేయాలో చెప్తాం. అంటే నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా నియోజకవర్గాన్ని, అంటే చంద్రబాబు చెప్పారు విజన్ 2047 అని. అంటే 2047 కల్లా ప్రతి నియోజకవర్గం పూర్తి స్థాయి అభివృద్ధి చెందటంలో భాగంగా సో ఇప్పుడు మీరు పర్యటన చేస్తారా? తప్పకుండా అదే దిశలో ప్రయాణం చేస్తాం. ఖచ్చితంగా 2047కి కాన్స్టిట్యున్సీ ఎలా ఉండాలో కూడా ఒక డాక్యుమెంట్ని తయారు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఎలాగైతే విజన్ 2047 అనేటువంటిది పెట్టారో నియోజకవర్గానికి కూడా 2047 ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2047 నాటికి నియోజకవర్గంలో ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండే విధంగా రూపకల్పన చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గుంటూరు వచ్చి జైల్లో నందిగం సురేష్ని కలిసినప్పుడు సేమ్ ఇలాగనే మాట్లాడారు. ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, సూపర్ 6 అన్నారు, ఇప్పటి వరకు సూపర్ 6 అమలు చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఆ తర్వాత పిఠాపురం వెళ్ళారు. పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా సో ఇదే మాట్లాడటం జరిగింది. సో ఏమంటారు? విమర్శించే వాళ్ళకి విమర్శలు తప్ప వేరేవి ఏం కనబడవు. చేసిన పనులు కూడా చూడాలి. ప్రభుత్వం వచ్చిన 4-5 రోజుల్లోనే మొదటి తేదీల్లోనే 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 4,000 రూపాయల పెన్షన్తో పాటు గత 3 నెలలుగా ఉన్నటువంటి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు రేపు దీపావళికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాము, అది కూడా జరుగుతూ ఉంది. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాము. ఇవన్నీ కూడా కళ్ళతో కనబడుతున్నటువంటి కార్యక్రమాలు. కాకపోతే ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించడం అనేటువంటిది మంచిది కాదు. ఏదైతే మేము చెప్పామో సూపర్ 6లో తప్పకుండా మేము కూడా చూసాం వీడియో. మరి ఆ రోజుల్లో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి బడికి పంపిస్తే 15,000 రూపాయలు ఇస్తామన్నటువంటి పెద్ద మనుషులు లాస్ట్కి అమ్మకు మాత్రమే వడికి ఇస్తామని చెప్పి ఒకరికే పరిమితం చేశారు. మేము అలా చేయడం లేదు. ఆ తల్లి కడుపులో ఎంతమంది బిడ్డలు ఉన్నా ఆ బిడ్డలు బడికి వెళ్తే వాళ్ళకి అందరికి కూడా అమ్మఒడి అందించడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా విజన్ 2047 సో ఈ లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. నియోజకవర్గాల్లో అందరూ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సో వారం రోజుల పాటు పర్యటించాలి. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం తెలుసుకోవాలి. సో 2047 కల్లా 2047 కల్లా ప్రతి నియోజకవర్గంలో కూడా సమస్యలు లేని నియోజకవర్గం, సో సమస్యలు లేని రాష్ట్రం, అంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేని రాష్ట్రంగా తయారు చేయాలన్న విజన్తో చంద్రబాబు ముందుకెళ్తున్నారు. అలాగనే విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో మేమైతే మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. సూపర్ 6 ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేరుస్తాం. దీపావళి నుంచి కూడా 3 సిలిండర్ల హామీ ఉంది. తర్వాత ఏదైతే ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి 15,000 రూపాయలు ఇచ్చేది, ఇవన్నీ కూడా ప్రతిదీ తాము ఏదైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV మంగళగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.